జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు రామసేతుపై అత్యంత వివరణాత్మక మ్యాప్ను రూపొందించారు. ఈ మ్యాప్ను సాధారణంగా కాదు, పూర్తి 3D రిజల్యూషన్లో నిర్మించారు. సముద్ర లోతులో ఈ రామసేతు ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎంత ఎత్తులో ఉంది అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునేలా ఈ మ్యాప్ను తయారు చేశారు. భారతదేశంలోని ధనుష్కోడి నుండి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఈ రామసేతు ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రామసేతు 3D మ్యాప్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రత్యేక లేజర్ టెక్నాలజీని ఉపయోగించారు. సముద్రపు అడుగు భాగానికి లేజర్ కిరణాలను బౌన్స్ చేసి వాటి రిఫ్లెక్షన్లను అమెరికా ఉపగ్రహంతో వీటిని శోధించారు. మ్యాపింగ్లో వంతెన 29 కిలోమీటర్ల పొడవు సున్నపురాయితో నిర్మించారని తేలింది. ఇందులో ప్రస్తుతం 99.98% లోతులేని నీటిలో మునిగిపోయినట్లు నిర్ధారించారు. ఇంతకుముందే ఈ వంతెనపై అనేక పరిశోధనలు జరిగాయి. మునుపటి ఉపగ్రహ పరిశీలనలు సముద్ర గర్భ నిర్మాణాన్ని వెల్లడించాయి. అయితే వంతెన బయటి వివరాలే ఇప్పటివరకు ఉన్నాయి, కానీ దాని లోతు రూపంపై ఇప్పటివరకు సరైన వివరాలు లేవు. ఈ ప్రాంతంలోని సముద్రం చాలా నిస్సారంగా ఉంటుంది. కొన్ని చోట్ల మీటర్ నుండి 10 మీటర్ల లోతు మాత్రమే ఉంటుంది. ఈ మ్యాప్ రూపొందించడానికి శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా కష్టపడ్డారు. 2018 నుంచి 2023 అక్టోబర్ వరకు పరిశోధనలు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రామసేతును హిందువులు తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తారు. అదే సమయంలో దీనిపై రాజకీయ రగడ కూడా జరిగింది. ఇక్కడ సేతు సముద్ర ప్రాజెక్టు నిర్మించాలని భారత ప్రభుత్వం భావించింది. అసలు రామసేతుపై ఎందుకు ఇన్ని వివాదాలు? భారత ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టును ఎందుకు నిర్మించాలనుకుంటుంది? అది జాప్యం ఎందుకు అవుతుంది? తెలుసుకునే ముందు రామసేతును హిందువులు ఎందుకు అంతలా ఆరాధిస్తారు తెలుసుకుందాం. రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించిన వర్ణన ఉంటుంది. రావణుడు సీతను అపహరించడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లే క్రమంలో తన వానర సైన్యంతో కలిసి రాళ్లతో ఈ వంతెనను నిర్మించాడనేది కొందరి విశ్వాసం. ఈ వారధి వయసు 17 లక్షల సంవత్సరాలు అయి ఉండొచ్చనేది కొందరు పురాతత్వవేత్తల అంచనా. కొంతమేర 3 కిలోమీటర్ల వెడల్పు, 30 మైళ్ల పొడవు ఉండే ఈ వంతెన ఎలా నిర్మాణమైంది లేదా జరిగింది అన్నది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే. దీనికి సమాధానాలు చాలానే ఉన్నా వాటిలో దేనికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ వంతెన రహస్యం ఏంటి అనే దానిపై పరిశోధనలు కూడా జరిగాయి. పగడపు సిలికా రాళ్లు వేడెక్కినప్పుడు వాటిలోకి గాలి చేరి అవి తేలికగా మారి నీటిపై తేలుతాయని, అలాంటి రాళ్లతోనే ఈ వారధిని నిర్మించారన్నారు. సీతాదేవిని అపహరించిన 10 తలల రావణాసురుడిని అంతమొందించేందుకు లంకకు బయలుదేరతాడు శ్రీరాముడు. సుగ్రీవుడి సైన్యాధిపతి నీలుడు తన వానర సైన్యాన్ని తీసుకుని ధనుష్కోటికి చేరుకుంటాడు. కానీ లంకకు వెళ్లాలంటే ముందుగా సముద్రాన్ని దాటాలి. హనుమంతుడైతే ఒక్క గెంతులో సముద్రాన్ని దాటేశాడు. కానీ వానరులంతా దాటడం సాధ్యం కాదు. అందుకే వారధి కట్టాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ అంత పెద్ద మహాసముద్రంలో వారధి కట్టడం ఎలా? దీనికి తన స్నేహితుడు నలుడిని పిలిపిస్తాడు. ఇద్దరూ కలిసి వానరసేన సాయంతో రాళ్లను సముద్రంలో పేర్చి వారధి నిర్మిస్తారు. ఆ వారధి పైనుంచే సముద్రాన్ని దాటి లంకకు చేరుకుని రావణాసురుడిని శ్రీరాముడు వధిస్తాడు. లంకకు చేరడానికి ఈ వారధినే శ్రీరాముడు ఉపయోగించారని హిందువులు నమ్ముతారు. ఈ వారధి ప్రాంతంలో సముద్రంలో ఆటుపోట్లు అత్యంత తీవ్ర స్థాయిలో ఉంటాయి. 2004 సునామీ సమయంలో రామసేతు నిర్మాణంలో ఉన్న కొన్ని రాళ్లు రామేశ్వరం ప్రాంతంలో కనిపించాయని చెబుతుంటారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నీటిపై తేలే రాళ్లు కనిపిస్తాయి. వాటిని చూడడానికి చాలా మంది రామేశ్వరం వెళ్తుంటారు. నాసా కూడా ఈ నిర్మాణంపై కొన్నేళ్ల పాటు పరిశోధనలు జరిపింది. శాటిలైట్లు తీసిన ఛాయాచిత్రాలలో 30 మైళ్ల పొడవున రాళ్లు పేర్చి ఉన్నట్లుగా కనిపిస్తుందని చెప్పింది. ఈ రామసేతుపై ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. దాని మీదుగా సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును చేపట్టి తీరాల్సిందేనని తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం గట్టిపట్టుబడుతోంది. ఈ క్రమంలో గతంలో తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. ఇక ఆలస్యం చేయకుండా సేతు సముద్రం ప్రాజెక్టును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేలా స్టాలిన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దశాబ్దాలుగా సేతు సముద్రం ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నేటికి అది ఒక కొలిక్కి రాలేదు. ప్రజల భావోద్వేగంతో ముడివడిన రామసేతును చీల్చి కాలువను తవ్వడాన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు ఆర్థికంగా మరింత బలపడాలంటే సేతు సముద్రం ప్రాజెక్టు కీలకమని ముఖ్యమంత్రి స్టాలిన్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును వద్దంటే యావత్ దేశానికి నష్టమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సరుకు రవాణా కోసం ఓడలు శ్రీలంక మొత్తం చుట్టి ప్రయాణించాల్సి వస్తుంది.
ఆ దూరాన్ని తగ్గిస్తూ 83.2 కిలోమీటర్ల మేర కాలువతో సేతు సముద్రం ప్రాజెక్టు ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు పశ్చిమ తీరాలకు సరుకు రవాణా సులువవుతుందని స్టాలిన్ వాదిస్తున్నారు. సేతు సముద్రం ప్రాజెక్టును 1860లో అప్పటి మెరైన్ సర్వే అధిపతి కమాండర్ ఏడి టేలర్ ప్రతిపాదించారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు దాని సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం తరపున పరిశోధనలు జరిగాయి. తమిళనాడుకు చెందిన రామస్వామి మొదలియార్ మరికొందరు నిపుణుల సాంకేతిక అంశాల్లోనూ పరిశోధన చేసి ప్రాజెక్టు ప్రతిపాదనకు 1955లో ఓ రూపునిచ్చారు. ఆ తర్వాత 1964లో నాగేంద్ర సింగ్ నేతృత్వంలో మరో కమిటీని వేశారు. 2005 జూలైలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మదురైలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో ప్రతిపాదిత వ్యయం 2,427.40 కోట్ల రూపాయలు. రామసేతును జాతీయ సంపదగా భావించి సేతు సముద్రం ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిపుణుల కమిటీ ద్వారా నివేదిక తెప్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రామసేతుకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలని కోర్టు సూచించింది. రాజేంద్ర కె పచౌరి కమిటీ నివేదిక ప్రకారం ప్రత్యామ్నాయ మార్గం పర్యావరణ పరంగా ఆర్థికంగా శ్రేయస్కరం కాదని కోర్టుకు కేంద్రం విన్నవించింది. ఇలా కోర్టులో వాదనలు నేటికీ జరుగుతున్నాయి. 2005లో సిఎస్ఐఆర్ నీటి నివేదిక ప్రకారం ప్రతిపాదించిన మార్గమే ఇప్పుడు తెరపై కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం గత ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎం కరుణానిధి బలమైన పోరాటాలే చేశారు. ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల రామసేతును విశ్వసించే వారి మనోభావాలు దెబ్బతింటాయని తమిళనాడులోని అన్నాడీఎంకే, భాజపాలు నిరసన తెలుపుతున్నాయి. సేతు సముద్రం ప్రతిపాదిత ప్రాంతం తక్కువ లోతుతో ఉండడం వల్ల ఎక్కువగా పూడిక తీయాల్సి వస్తుందని విపక్షాలు చెబుతున్నాయి. రామసేతుకు ఇబ్బంది లేకుండా తెచ్చే ప్రాజెక్టుకే మద్దతిస్తామని అవి అంటున్నాయి. కేంద్రము దానికే కట్టుబడి ఉన్నట్లు సంకేతాలున్నాయి. సేతు సముద్రం ప్రాజెక్టుతో గల్ఫ్ ఆఫ్ మన్నార్లో జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం కలుగుతుందని తమిళనాడులోని ప్రముఖ పర్యావరణ సంస్థ పూవలగిన్ నన్బర్గల్ హెచ్చరిస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లినా కేవలం 30,000 టన్నుల బరువున్న ఓడలే ఆ మార్గం ద్వారా ప్రయాణించే వీలుందని పలువురు చెబుతున్నారు. ఇక్కడి పరిస్థితుల కారణంగా వేగం తగ్గించడం, దానివల్ల అధిక ఇంధనాన్ని ఖర్చు చేయడం లాంటివి ఆర్థిక భారాన్ని పెంచివేనని విశ్లేషిస్తున్నారు. మరోవైపు సేతు సముద్రం ప్రాజెక్టుపై కేంద్రం 2021లో ప్రత్యేక కమిటీ వేసింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు మరిన్ని మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దీన్ని రాముడే స్వయంగా నిర్మించాడని హిందువులు భావిస్తున్నారు. పురాణాల్లోనూ దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి కాబట్టి ఈ రామసేతును ఎవరూ కూల్చవద్దని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. అదే సమయంలో రాముడే నిర్మించాడు అనడానికి కోర్టుల దగ్గర నిరూపించేందుకు తగిన ఆధారాలు హిందువుల దగ్గర లేవు. దీనివల్లే ఈ రామసేతును కాపాడుకోవడం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం ఇస్రో 3D మ్యాప్ను రూపొందించడం వల్ల ఈ రామసేతు సముద్ర అడుగు భాగంలో ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి దోహదపడుతుంది. ఇక్కడ సముద్ర సేతు ప్రాజెక్టు నిర్మిస్తే లోతు తక్కువగా ఉండడం వల్ల ఓడల ప్రయాణానికి ఎంత మేర వీలవుతుంది అనే విషయాలను తెలుసుకోవడానికి కూడా ఈ 3D మ్యాప్ ఉపయోగపడుతుంది. ఈ మ్యాప్ ఇప్పటికే ఉపయోగపడకపోయినా భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించిన వాదనల సమయంలో ఇది ఉపయోగపడే అవకాశం ఉందంటారు నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.